అందరికీ జై శ్రీరామ్. మొన్న కర్ణాటక సీఎం సిద్దిరామయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చిండట. హిందూ సమాజంలో సమానత్వం లేదు కాబట్టి మతం మారుతున్నారు అని. అంటే వీళ్ళకు తెలిసిన సమానత్వం ఏంటి అని అంటే కులాలు. హిందుత్వంలో కులాల వారీగా విభజింపబడ్డారు కాబట్టి రెడ్డిలు, కమ్మలు, మాలలు, మాదిగలు, జంగం, ఇంకేదేదో ఆ కులాలు ఉన్నాయి కదా. ఈ కులాల కుంపటిలో కొట్టుకుజస్తున్న ఆ హిందువులు ఎప్పుడు సమానంగా చూడబడరు కాబట్టి వీళ్ళు మతం మారుతా ఉన్నారు అనేది వీళ్ళ స్టేట్మెంట్. వీళ్ళు మతం మారుతా ఉన్నారు అనేది వీళ్ళ స్టేట్మెంట్. నవ్వారుగా. ఎందుకు నమ్మమన్నానంటే మరి రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నది అని అంటే కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా రాజ్యాంగాన్ని అమలు చేసింది. మరి ఆ రాజ్యాంగం అమలైన తర్వాతే కదా ఈ కులాల వారీగా విభజింపబడ్డది. ఎంత మోసమా, ఇన్ని కుట్రలా. కులాల వారీగా విభజించింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇది వీళ్ళకి ఎందుకు గుర్తుకు రావట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? హిందూ సమాజంపై సామాన్య వ్యక్తులకు ఉన్న ఆ నమ్మకాన్ని తెంచేయాలి. హిందువులలో ఏదో రకంగా, అంటే గతంలో నుండి ఇప్పటి వరకు చూసుకోండి, ఏదో రకంగా హిందుత్వాన్ని విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని బాగా వంట పట్టించుకుంది కాంగ్రెస్ పార్టీ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అర్థమైందిగా. ఇగో ఇలాంటి పరిస్థితులను చూస్తున్నా కూడా మనల్ని నమ్మించేలా ప్రయత్నం చేస్తున్నారంటే మరి వీళ్ళని ఏమనాలో మీరే అని. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్